చంద్రబాబును దూషినం మేము గద్దరు దించి కేసీఆర్ను దూషినం సమస్యలన్నీ పరిష్కారము మీ వద్దనే ఉన్నాయి. ప్రభుత్వము మంది వైఖరి జనాలని అంటున్నాము. కాంగ్రెస్ పాలకులు సమ్మెను పరిష్కరించండి. టికెట్లు ఇచ్చే మహిళా కండక్టర్లు టికెట్లు ఎవరు అంటున్నారు? కలిసే ఉంటాం రెడీ. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు అయితే న్యాయ పోరాటానికి అయితే సిద్ధమైతే అయ్యారు. ఈ రోజు నుంచి గత మబ్బుల 5 గంటల నుంచి కార్మికులు అయితే సమ్మెను అయితే నిర్వహిస్తారు. బస్టాండ్ల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా చేస్తారు. ప్రస్తుతం సిద్దిపేటలోని బస్ డిపో కూడా ధర్నా అనేది నిర్వహిస్తారు. కార్మికులు మా ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి అటు మహిళా కండక్టర్లు అందరు కలిసి ధర్నా అనేది నిర్వహిస్తారు. కార్మికులతో అడిగి తెలుసుకుందాం వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి, వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, ఎలాంటి డిమాండ్స్ నెరవేర్చాలని అడిగి తెలుసుకుందాం. ఆర్టీసీలో అనేక ఏళ్ళుగా ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులు అనేక సమస్యలతో అవుతున్నారు. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేయకుండా డ్రైవర్లను, కండక్టర్లను, మెకానిక్లను రిక్రూట్మెంట్ చేయకుండా ఉన్న వాళ్ళతోనే కిలోమీటర్లు పెంచి పని భారాన్ని మోపి, అలాగే 2021లో రావాల్సిన పిఆర్సీ 2025లో రావాల్సిన పిఆర్సీ చేయకుండా, అలాగే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి డిపోలే మూసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిబ్బందిని తగ్గిస్తున్నారు. అలాగే ఈ మెయింటెనెన్స్ సంబంధించి కూడా రిక్రూట్మెంట్ చేయకుండా ప్రైవేటు అవుట్సోర్స్ ఏజెన్సీల ద్వారా ఈ పనులు కొనసాగిస్తూ ఉన్న వాళ్ళ మీదనే పని భారాన్ని మోపుతూ మరి అనేక ఇబ్బందులు గురవుతున్నాము. ఒక 50 మంది ఎక్కాల్సిన బస్సులో 120, 130 మందిని కూడా తీసుకోవడం వల్ల అటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నాము. మరి అలాగే ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిర్రు. మరి మాట తప్పి ఈనాటి వరకు కూడా మరి విలీనం చేయలేదు. అలాగే మేము కూడా గత సంవత్సర కాలంగా అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అయినా కూడా ఆగదు 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 ఈ ఆర్టీసీ పోరు ఆగదు. 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 బస్సును నడిపే డ్రైవరు నేను బస్సును నడపానన్నాడు. బస్సును నడిపే డ్రైవరు బస్సును నడిపే డ్రైవరు నేను బస్సును నడపానన్నాడు. బస్సును నడిపే డ్రైవరు టికెట్లు ఇచ్చే కండక్టర్ తను టికెట్లు ఇవ్వనన్నాడు. టికెట్లు ఇచ్చే కండక్టర్ బస్సు బాగు చేసే
మెకానిక్ అన్నలు వాళ్ళు బస్సులు బాగు చేయమని అన్నారు. ఆగదు 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 ఈ ఆగదు 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 ఈ ఆర్టీసీ పోరు ఆగదు 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 ఆగదు. మమ్మల్ని బలవంతంగా ప్రభుత్వమే ఈ సమ్మెలోకి నెట్టివేయబడినది. మేము 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చింది మా నాయకత్వం. ఆ 40 రోజుల ముందు నుంచి కూడా ఎలాంటి మా సమ్మె నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా, మరి జేఏసీని పిలవకుండా, చర్చలు చేయకుండా, ఎలాంటి మీటింగులు పెట్టకుండా తీరా నిన్న సాయంత్రం 5 గంటలకు హడావిడిగా మరి కమిటీ చేసినాం. ఆ కమిటీకి మీ సమస్యలు చెప్పండి అని చెప్పి మరి ఆ కమిటీకి చెప్పడం అనేది అత్యంత దారుణమైన మరి విషయం అది. ఎందుకంటే గతంలో చూసినాం, మా మంత్రి గారు సంబంధిత మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు రోజు చెప్పేవాడు, ఎప్పుడు నా తలుపులు తెరిచే ఉన్నాయి, రండి రండి అన్నాడు. మరి నిన్న మాత్రమే తలుపులు మూసుకొని ఎక్కడో పోయిండు. ఆయన తలుపులు మూసే ఉన్నాయి. మరి తను మాత్రం చర్చలకు రాలేదు, ఏ మంత్రి రాలేదు, ఏ ప్రభుత్వం రాలేదు, ఎవరు రాలేదు. కేవలం మొక్కుబడి లాగా మాత్రమే మరి ఆ కమిటీతో మాట్లాడమని చెప్పారు తప్ప మరి మా సమస్యలు పరిష్కరించడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలే. మరి ఈ రోజు కూడా వారి యొక్క నడుపుతున్న బస్సులు కూడా కేవలం మా మీద పెత్తందారం చేయడానికే, ఆ బస్సులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికే బస్సులు నడుస్తున్నాయని మమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే తప్ప మరి ఏ ఒక్క బస్సులో ఒక ప్రయాణికుడు ఎక్కడు. మరి ఎక్కిన బస్సులలో మొగళ్ళకు కూడా ఫ్రీగానే తీసుకుపోమని చెప్పి మరి బస్సులు నడుస్తున్నాయని మమ్మల్ని భయపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే చేస్తున్న కుట్ర తప్ప మరి ఎట్లాంటి ఇందులో ఏమీ లేదు. మరి ఇప్పటికైనా స్పందించి మరి రాబోయే రోజులలో తప్పకుండా మరి జేఏసీని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి వేధింపులకు గురి చేయొద్దని మరి ఈ సిద్దిపేట డిపో జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తాం. చూస్తున్నాం కదా, కార్మికులకు సంబంధించి వాళ్ళు ఈ రోజు అర్ధరాత్రి నుంచి దీక్షను అయితే చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలి, మాకు రావాల్సిన పిఆర్సీలు రావాలి, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్తున్నారు. గత 40 రోజుల కిందటనే మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం, కానీ ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించలేదు. నిన్నటి రోజు అడావిడిగా నివేదికను మేము చర్చ జరుపుతామని చెప్పి అంటున్నారు. ఇక్కడ మహిళా కార్మికులు కూడా ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఎప్పటి నుంచి డ్యూటీ చేస్తారు? అమ్మ చెప్పండి. మా పరిభారం పెరిగింది. మాకు ముఖ్యంగా మెయిన్ ఏంటంటే ఆర్టీసీలో విలీనం చేస్తానని అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిరు. మేము దానికోసమే కొట్లాడుతున్నాం. అసలు ఫస్ట్ అనేది అదే, ఆయన సీఎం కాగానే చేస్తానన్న ముఖ్యమైన విషయం ఏంటంటే అదే, ఆర్టీసీలో విలీనం చేస్తానన్న విషయం. అది లేదు. మాకు పిఆర్సీలు 2 రావాలి, 2021-25 అవి కూడా రాలేదు. పని భారం పెరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, బస్సులో మహిళలది ఉచిత ప్రయాణం అని పెట్టిరు. 50 మందికి 120-130 మంది కూడా ఎక్కుతున్నారు. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి కింద పడ్డందుకు ఒక అబ్బాయిని సస్పెండ్ చేసిరు. అది పెద్ద పనిష్మెంట్ అయిపోతుంది మాకు. ఇంటికాడ ఉన్న టార్చర్ కంటే ఈడికి వస్తేనే మాకు టార్చర్ ఎక్కువైతుంది. పని భారం అయితే విపరీతంగా పెరిగింది. ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా మా మీదనే యాక్షన్ తీసుకుంటారు. ముందు సంతకాలు పెట్టించుకొని బస్సులకి వెళ్ళి డోర్లకి వెళ్ళి పడ్డా మాదే అని పెడుతున్నారు. అదైతే ఇంకా టార్చర్. పొద్దున 4:40కి వస్తే రాత్రి 9, 10, 11 ఇట్లా అవుతుంది లేటు. మేము పిల్లలు లేదు, ఏది లేదు, ఇక్కడే ఇక ఏది లేదు, ఒక లీవ్ ఇయ్యరు. ఇవే మాకున్న సమస్య. మెయిన్గా అంటే ఆర్టీసీలో విలీనం చేస్తానన్న ఒక్క విషయం అసలు ఆయన పట్టించుకున్నా పట్టించుకుంటలేదు. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? నా పేరు సుజాత అండి. సుజాతనా? నేను సిద్దిపేట డిపో కండక్టర్ని. నేను డ్యూటీ 27 years అవుతుంది నేను చేయబట్టి. మాకు వచ్చేది 30,000 40,000 జీతమే. అందులో కూడా డీడీ చేయమంటారు, అది చేయమంటారు, సిఆప్లు ఇస్తారు కానీ అది లీవులే కొడుతుర్రు. మరి మెయిన్ డిమాండ్ ఏంటిది? మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు పిఆర్సీలు ఇవ్వండి, గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు మమ్మల్ని కూడా చూడండి, మాకు ఇవ్వవలసింది రావాల్సింది చూడండి సార్. రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు, మేము రాగానే ఆర్టీసీని తప్పకుండా గవర్నమెంట్లో విలీనం చేస్తాము, ఆర్టీసీ వాళ్ళను మేము కన్నబిడ్డల లెక్క చూసుకుంటాము అని చెప్పారు. చెప్పిన తర్వాత మీ అందరినీ మేము ఆదుకున్నాము, మీ అందరికీ ఓట్లేసినాము, మీకు గెలిపించినాము. మీరు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత కూడా మీరు 2 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు ఇచ్చేటి ఇస్తలేరు, మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుతలేరు, కొత్త రిక్రూట్మెంట్ లేదు, ఉన్న వాళ్ళతోటే ఎక్కువ కిలోమీటర్లు దింపిస్తున్నారు. పొద్దున 4 గంటల నుంచి రాత్రి 10:30, 11 అవుతుందండి. మళ్ళీ ఈ మహిళా
ఉచిత బస్సు పెట్టినప్పటి నుంచి, ఉచిత టికెట్లు పెట్టినప్పటి నుంచి 50 మంది ఎక్కేదల్లా 120, 130, 150 మంది ఎక్కుతురండి. 150 మందిలో కూడా మేము పోతున్నామండి. అందులో నుంచి వాళ్ళు తన్నుతురు, గుద్దుతురు, నూకేస్తురు. లేడీస్ ఎట్లా మాట్లాడుతురు అంటే అంతగా మాట్లాడుతురు. అయినా మేము సక్సెస్ చేసినాం. సక్సెస్ చేసిన తర్వాత కూడా మా ఆర్టీసీ బిడ్డలను మీరు ఎందుకు చూస్తలేరు? చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? గవర్నమెంట్లో విలీనం చేయొచ్చు కదా. మేము ఏమి కోరుతున్నాము? రెండు డిమాండ్లు. మమ్మల్ని విలీనం చేయండి ప్రభుత్వంలో, వాళ్ళతో పాటు మాకు ఇచ్చేవి ఏమన్నా ఉంటే ఇవ్వండి అని కోరుతున్నాం, అంతే తప్ప కానీ మమ్మల్ని సమ్మె దింపడానికి కారణం కూడా మీరే అండి. ప్రభాకర్ గారు, మీరు తలుపులు తెరుచున్నాయి అంటారు, కానీ ఏడ తెరుచున్నాయండి? మమ్మల్ని ఎప్పుడు పిలిచిరండి? మాకు ఎప్పుడు మాట్లాడిరండి? ఎప్పుడు టైం ఇచ్చిరండి? మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపే చూస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల నుంచి చిన్న చూపు చూసి అల్ల చేస్తాం అన్నాడు. ఏడికి పోయిండండి? ఎక్కడికో పోయిండు. మీరు చేయకుంటే మీరు కూడా ఎక్కడికో పోతారు అంతే. ఎప్పుడు కానీ ఆర్టీసీ వాళ్ళతోటి పెట్టుకున్నారనుకోండి, గద్దె దిగిపోతారు, ఎక్కడో వెళ్ళిపోతారు. ఒక్కటే న్యాయం కోరుతున్నాం, మమ్మల్ని ఆర్టీసీని ఖచ్చితంగా గవర్నమెంట్లో కలపండి, మాకు ఇచ్చేటి ఇవ్వండి, అంతే డిమాండ్. ఇంకోటి ఏమీ లేదండి. అది కూడా మీరు పెట్టింది మాత్రమే. మేము సపరేట్ ఏం అడుగుతలేమండి. మీరు పెట్టిందే మాకు ఇవ్వమని అడుగుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మమ్మల్ని కూడా చేర్చండి సార్. మేము ఏం పాపం చేసింది సార్? ప్రతి ఒక్క సీఎం వస్తురు పోతురు 27 years నుంచి చేస్తున్నాం. గదే కొంచెం జీతం, చాలని జీతం. పిల్లలకు పెద్ద చదువులు చదివిస్తామన్నా కానీ మా దగ్గర లేవండి, పైసలు లేవండి. కొంచెం అర్థం చేసుకోండి, మమ్మల్ని కూడా విలీనం చేయండి. పుణ్యం ఉంటుందండి మీకు. మేము ఎంత ఏడుస్తున్నామండి ఇంత ఎండలో. ఎవరు ఇంత ఉద్యోగం చేయరండి. 18 గంటలు చేస్తున్నామండి మేము. ఏ ఆఫీసులలో ఎవరు చేస్తున్నారండి? చూపించండి. 11 గంటలకు పోతారండి, 2 గంటలు రెస్ట్ అండి లంచ్ టైం వాళ్ళకి. 5 గంటలు కాగానే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారండి. మేము అట్లా చేస్తున్నామండి. పొద్దున 4:40కి వస్తున్నామండి, రాత్రి 10-10:30 అవుతుందండి. పిల్లలు ఎక్కడ పోతుర్రు, భార్య భర్త ఎవరెటు పోతుర్రో ఏం అర్థమైతలేదు మాకండి. మమ్మల్ని కొంచెం కనికరించి గవర్నమెంట్లో కలుపుతారని ఆశపడుతున్నామండి, అంతే. మాది ఏమీ లేదు సమస్య. నాకు ఈ జాబ్ కారుణ్య నియామకం కింద వచ్చింది. మా డాడీ మెదక్ డిపో కండక్టర్ డ్రైవరు. మాకు మా డాడీ 2014లో చనిపోతే 2025లో ఇచ్చారు మాకు జాబు. ఆల్మోస్ట్ 10 years నుంచి తిప్పించుకొని మొన్న ఇచ్చారు. 2025లో ఇచ్చారు. 2025 నుంచి వాళ్ళు గవర్నమెంట్లో ఇవ్వకుండా, మాకు రెగ్యులర్ చేయకుండా 3 years టైం పీరియడ్ పెట్టిండు. ఇన్ని సంవత్సరాలు తిప్పించుకొని 3 years టైం పెడితే మాకు ఇన్ని సంవత్సరాలు మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఎక్కడ ప్లాట్ఫామ్, ఎక్కడ మాట్లాడాలంటే ఎక్కడా లేదు. మాకు ఈరోజు మాకు అనుకూలంగా ఉంది. మాకు రెగ్యులర్ కూడా చేయాలి. మాకు ఈ రెగ్యులర్ అనేది చాలా అవకాశం అనేది ఉన్నది. కంపల్సరీ మాకు ఈ రెగ్యులర్ అనేది చేయాలి. అన్నలు కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఈ రెగ్యులర్ కూడా మీరు ఇవ్వాలి. మీరు తెలంగాణలో ఈ 5 బిల్లులు పాస్ చేసినప్పుడు ఈ మహిళా టికెట్లు అనేది 2 రోజుల్లో మీరు అమలు చేశారు. మాది ఇన్ని సంవత్సరాలు మీరు ఒక్క చీమంతా, మీకు ఈ 3 సంవత్సరాల విలీనం చేయాల్సేది. మాకు ఈ చీమంతా కూడా మీకు ఇంత కనికరం లేకుండా పోతే మేము ఎటు వెళ్ళాలండి? మేము ఎటు చేసుకోవాలి? మీరు కూడా మా గురించి కూడా కొంచెం ఆలోచించాలని కోరుకుంటున్నాం. నేటి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు పూర్తిగా మా ఎంప్లాయీస్ అందరూ కూడా పూర్తిగా మద్దతు తెలిపి సమ్మె కొనసాగిస్తున్నాము. ఈ సమ్మెలో ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేయాలి. మరి దాంతోపాటు మాకు పిఆర్సీ కూడా రావాల్సింది. 17 పిఆర్సీ బకాయిలు కూడా ఈ నేటి వరకు వేయలేదు. 21 పిఆర్సీ ఇవ్వాలి, 25 పిఆర్సీ ఇవ్వాల్సింది బకాయిలు ఉన్నాయి కాబట్టి అవి ఇవ్వాల్సింది. అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్సే. ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు నుండి పెట్టినటువంటి డిమాండ్సే మేము ఇవ్వమని అడుగుతున్నాం. కొంతమంది కోరికలు అడగలేము. నేడు బస్సులు నడుపుదామని చెప్పి కోరిక ఉంటుంది. ఇంకొకటి ప్రభుత్వం కూడా తెలవాలి. విషయం ఏంటంటే ఒకవేళ మేము ఒక పిఆర్సీ చేస్తే 2 అంచెల పిఆర్సీ ఉంటుంది ఆర్టీసీలో, ఎక్కడ ఉండదు. టాప్ టు బాటం స్వీపర్ నుంచి మొదలైతే ఈడీ వరకు ఒకటే పిఆర్సీ ఉండాలి. కానీ ఒక సిఐ వరకు మేము ఇచ్చేటువంటి పోరాటంలో సాధించినటువంటి పిఆర్సీ ఇస్తారు. డిఎం నుంచి మాకు 10% ఇస్తే వాళ్ళు 50% చేసుకుంటారు. కాబట్టి ఈ పిఆర్సీని కూడా రద్దు చేయాలి. టాప్ టు బాటం ఒకే పిఆర్సీని అమలు చేయాలి. గవర్నమెంట్ రేపు ఒకవేళ పిఆర్సీ ఇస్తే కూడా దీని మీద ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని పనిలోకి తీసుకొని దీనివల్లనే మా అధికారులు
డిఎం నుంచి పై అధికారులు ఏం చేస్తారంటే ఒకసారి సీఎం మనకు కేసీఆర్ ప్రభుత్వంలో మేము సైజ్ చేస్తే 1200 మంది డిఎం నుంచి వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. 35,000 కార్మికులు మేము బయట ఉంటే 100 కోట్ల రూపాయలు 1200 మందికి ఇచ్చారు. 35,000 మందికి 135 కోట్లు ఇచ్చారు. అంటే 50% 1200 మందికి. అంటే ఎంత పిఆర్సీ ఉందో వాళ్ళకి ఒకసారి అర్థం చేసుకుని గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. దాన్ని తక్షణమే నేటి పరిష్కారం. పిఆర్సీ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ కూడా టాప్ టు బాటం ఒకటే పిఆర్సీ చేయాలని మా డిమాండ్. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అప్పుడు మాత్రమే మా అధికారులు మా మీద దాడి చేయకుండా ఈ బస్సులు నడిపే ప్రసక్తి ఇయ్యారు. కాబట్టి వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళ కోసం చేస్తారు. దానిలో భాగంగా ఇప్పుడు అందినటువంటి వార్త ఏంటంటే బస్సులు నడుపుతామన్నట్టు చూపిస్తారు తప్ప పురుషులకు కూడా ఫ్రీగా తీసుకుపోతారు. ఇది ఎక్కడి న్యాయము? గవర్నమెంట్ ఇచ్చింది, స్త్రీలకు మాత్రమే ఇచ్చింది. ఓకే, దానికి మేము అగ్రి మేము కూడా ఇస్తాము. కానీ నేటి నుంచి ఇప్పుడే అందిన వార్త ఏంటంటే పురుషులకు కూడా ఎఫ్టీ దించడం అని చెప్తారు. మరి దాని ఖర్చు ఎవరు భరిస్తారు? ఎవరి మీద వేస్తారు? దేనికోసం వేస్తాడు? ఎవరి కోసం ఎవరు భరిస్తారు? మరి ఒక డ్రైవర్ కావాలంటే ఒక 6 నెలల శిక్షణ ఇస్తాను. ఎవరినో అడ్డ మీద కుళ్ళని తీసుకొచ్చి ఇస్తాను. మీరు ఇప్పుడే మీడియాలో చూసినాము, పొద్దున్నే ఉదయమే కర్మర బండి యాక్సిడెంట్ అయింది, తన ప్రాణాలు పోయినాయి. అంటే మీ కుటుంబం లేదా? దాంట్లో మా బంధువులు లేరా? మా మిత్రులు లేరా? మరి ఇంతమంది ప్రాణాలు తీద్దామని ఆలోచిస్తారు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఆలోచించి మా అధికారులు కూడా స్పందించి ఈ సమ్మెకు విరమించేసిన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి మా కోరికలు న్యాయమైన కోరికలు కాబట్టి తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, మా కార్మికుల ఉసురుదలి కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. మరియు కార్మికులకు ఎలాంటి హాని జరగకుండా మొత్తం ఆర్టీసీని ప్రైవేట్ పరంగా కాకుండా అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి ఈరోజు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళు కూడా మాకు మద్దతు తెలిపి పొద్దునుండి నడపలేదు. ఈరోజు మేము అందరి సహకారంతో అందరికి కూడా జీతాలు రావడం జరుగుతుంది. ఈ డిఎంలకు కానీ, సిఐలకు కానీ, డిప్యూఆర్, ఆర్ఎంలు అందరికి కూడా జీతాలు వస్తాయి. మేము చేస్తే అందరికి లాభం జరుగుతుంది కదా. అలాంటిది మమ్మల్ని ఎందుకు ఈ రకంగా పనిష్మెంట్ చేయడం జరుగుతుంది? దయచేసి మా అందరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ చెప్పే మీ సమస్యలు ఏంటి? మా సమస్యలు అంటే ఆర్టీసీలో మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది. చంద్రశేఖర్ రావు చేయనటువంటి పనులు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుందని మేము నమ్మి ఆయనకు మేము సహకారం చేసినందుకు మమ్మల్ని సర్వనాశనం చేసిండు. మాకు కావాల్సింది ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావాలి. నెక్స్ట్ వచ్చేసి మా యూనియన్లను పునరుద్ధరించాలి. మాకు వచ్చే పే స్కేళ్ళు, మాకు వచ్చే ప్రతి సమస్యను గవర్నమెంట్ పరిష్కారం చేసి మమ్మల్ని ఆదుకోవాలి. మేము వాస్తవానికి గవర్నమెంట్కు ఫుల్ సపోర్ట్ చేసినాము. ఫుల్ సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని సర్వనాశనం చేసిర్రు. వాళ్లకు ఆర్టీసీ వాళ్ళ పాపం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరిగి వాళ్ళు సర్వనాశనం అవుతారు. దానికి తోడు ఏంటంటే ఇది 36-40 వేల మంది జీవన్మరణ సమస్య. ఈ జీవన్మరణ సమస్యను అందరూ సహకారం చేస్తామని ఒప్పుకొని కొంతమంది ఏదో దేనికో ఆశపడి ఏదో దాని ప్రలోభాలకు లోబడి వాళ్ళు చేస్తుర్రు. వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళకు మా ఉసురు తలగది బాగా వాళ్ళు కూడా ఉసురు తలిగి వాళ్ళు పోతారు. మాకు కావాల్సింది ఏంటంటే మమ్మల్ని ఒక మానవత్వ దృక్పథంతో గవర్నమెంట్ ఆర్టీసీని అనేది ప్రభుత్వంలో విలీనం చేయాలి. మాకు వచ్చేటువంటి పే స్కేళ్ళు 2 పే స్కేళ్ళు రావాలి. 2017 పిఆర్సీ బకాయిలు రావాలి. ప్లస్ వచ్చేసి మాకు ఉద్యోగ భద్రత కావాలి. నెక్స్ట్ వచ్చేసి మా ఈ ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు అనేటి బంద్ చేసి అది గవర్నమెంట్ కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆర్టీసీ విలీనం దగ్గరికి ఒక 90% అయిపోయింది. నేను గెలిపిస్తే ఏమన్నా రేవంత్ రెడ్డి నన్ను గెలిపియండి, మీకు అన్ని సమస్యలు నెరవేరుస్తాం, ఎంబడి ఉంటాం, మీకు కాలుకు ముళ్ళెంత నోటితోటి తీస్తా అది ఇది అని మస్తుగా మాట్లాడిండు. మేము బస్సులలో ప్రచారం చేసినాం. మా రేవంత్ రెడ్డి వస్తే మాకేదో న్యాయం చేస్తాడు, మమ్మల్ని ఏమో పైకెత్తుకుంటాడు, ఇన్ని కష్టాలు పడ్డాము అట్లా పడ్డాము, ఈయనేమో పైకి తీసుకుపోతాడు అని మేము ఈయనని గెలిపించుకొని బస్సులలో ప్రచారం చేసుకొని ఈ కేసీఆర్ కేకూరి రేవంత్ రెడ్డి కేరి మంచి చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని ప్రజలను ఒప్పించి ఎట్లా ఎట్టకేలా గెలిచిండు.
గెలిచినాక ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నాడు. ఆర్టీసీ వాళ్ళు అంటే చెబుతాడు ఇంటుండి చెబుతాడు, వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటాను. కానీ మేము చేసే పనులు మేము చేస్తాం. ఈసారి మాత్రం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రము నువ్వు మహాలక్ష్మి టికెట్ పెట్టినావు 60 మంది 70 మంది 120 130 మంది అయినా కానీ పెట్టిండు కదా, చెయ్యాలి. ఎంత ఘోరం అంటే అంత ఘోరం అవుతుంది మా పరిస్థితి. బస్సులో ఎవడన్నా అడ్డం పడితే సస్పెండ్, నీ ఏమైనా చేసుకో, ఆడ ముందుగా సంతకం చేయించుకుంటారు. నువ్వు డ్యూటీ పెట్టేప్పుడు సంతకం పెట్టు, ఎవడన్నా పడితే నీదే బాధ్యత. మేము పోవాలి ఇక డ్యూటీకి. ఎవడన్నా పడితే మీ ఇంటికన్నా సస్పెండ్, 2 3 సస్పెండ్ అయిన పక్కకు ఉన్నారు. అది ఉన్నది పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇప్పుడే కళ్ళు తెరుచుకొని మాకు 2 నువ్వు మొత్తం చేయకుండా మంచిది, ఆర్టిస్టుల విలీనం చేసి మాకు యూనియన్లు తీసుకురా. మా బాధతో ఎవరికైనా చెప్పుకుందామని ఎవరు లేరు. మాది మేమే మొక్కలు చూసుకోవాలి, సపరేట్ కూకోవాలి అన్ని అన్నద్దు. కానీ అట్లున్నది పరిస్థితి. ఏడవలేము కక్కలేము, అట్లుంది. మాకేం లేదు, ఆర్టీసీలో విలీనం చేసి మాకు యూనియన్లు అంతే. 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడే కేసీఆర్ విలీనం చేయలేడు, ఆర్టీసీ మొత్తం అప్పుల కుప్పలలో ఉందని చెప్పి కేసీఆర్ వేసి 90% అయింది. అప్పుడు గవర్నర్ ఆమె బతలాడితే మమ్మల్ని అన్ని వేసింది. మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, వీళ్ళకి కరెక్టా లేదా అని మేడం అన్ని చెక్ చేసుకొని ఒక సంతకం పెట్టే టైంకి ఎలక్షన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, మాకు ఏదో పైకి ఎత్తుకుంటాను, మేము ఆయన ఎత్తుకుంటే మమ్మల్ని తీసుకుపోయి బూదల పడేసిండు. అది పరిస్థితి. మాకు ఒకటి ఆర్టిస్టుల విలీనం, మన ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు యూనియన్లు కావాలి. మేము ఈ మహిళా టికెట్లతో చచ్చిపోతున్నాం, మాకు లీవులు లేవు, ఏది లేదు. చెప్పమ్మా, ఏమేమి సమస్యలు ఉన్నాయి చెప్పు, ఏమేమి కావాలి మీకు? ముందే చెప్పు. మేము మేనిఫెస్టోలో ఉన్న సమస్యలే అడుగుతున్నాము, వాళ్ళు చెప్పని ఏవి అడగట్లేదు. మాకు యూనియన్లు ఇవ్వండి, మాకు ఇచ్చిన హామీలని మాకు యూనియన్లు ఏర్పాటు చేయండి, గవర్నమెంట్ లో విలీనం చేయండి, అంతే మా డిమాండ్. ప్రభుత్వంలో విలీనం చేసి మీ సమస్యలు పరిష్కరించాలి అంతే. మేము మేనిఫెస్టోలు ఉన్నాయి అడుగుతున్నాం కదా, మిగతా ఏవి అడగట్లేదు. మా కడుపు కొట్టడానికి మేము ఇంతమంది మీద రోడ్ల మీద నిలబడి చూస్తున్నాం కదన్న. మా కడుపు కొట్టడానికి వాళ్ళకేం ఆశ పెట్టి వాళ్ళని తీసుకొస్తున్నాం మాకు అర్థం అవుతలేదు. కానీ వాళ్ళు మా ఉసురు వాళ్ళకి కలుగుతాయి ఖచ్చితంగా. మేము అందరి కోసం చేస్తున్నాం అన్న. మేము మాకు జాబులు వస్తే వాళ్ళకు రావా అన్న? రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళకు కూడా అవకాశం కలుగుతాయి కదా. అవకాశం కలుగుతాయి అంటే వాళ్ళు కూడా రావచ్చు కదా. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తారో ఎంత ఇస్తారో ఆ ఆశకు మాత్రం రావద్దు కదా. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని ఎండల ధర్నాలు స్ట్రైకులు అవి చేస్తుంటే వాళ్ళు వచ్చి వేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటది, మా బస్సులు మాకు నడుస్తున్నాయి, వాళ్ళకు రిక్రూట్మెంట్ ఎందుకు అని అనుకుంటారు అలాగా.